బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మీనరాశిలోకి శనిగ్రహం ఎంటర్ అయింది, సంచారం చేస్తుంది కదా గురుగారు. మరి కొందరు రాశుల మీద ప్రభావం ఉంటుంది అంటున్నారు, కొందరు భయపడుతున్నారు గురువుగారు. మరి ఈ శని ప్రభావం ఏ ఏ రాశుల మీద ఉంటుంది? ఉంటే కనుక ఏమైనా పరిహారాలు పాటిస్తే కాస్త రిలాక్స్ గా ఉండవచ్చు అంటారా? ఏం చెయ్యాలి? ఏ రాశి మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది? ఆ వివరాలన్నీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అసలు శని అంటేనే చాలా మంది భయపడుతుంటారు. చాలా మంది పండితులు శని గురించి భయపెట్టిస్తుంటారు. అసలు శనిగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ఈ భూమి మీద చల్లదనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, శని ప్రభావమే. చల్లదనం ఉన్నది, కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే శని ప్రభావం. వాతావరణ పరంగా కానీ మనుషుల జీవితాల పరంగా ఏదైనా శని ప్రభావం. ప్రతి మనిషి జీవితంలో ఈ కలియుగంలో ఇనుముతో సంబంధం లేని జీవితం ఉందా మనకు? అసలు ప్రతిదీ ఇనుముతోనే ఉంది కదా. ప్రతి వస్తువు ఇనుముతోనే ఉంది. కాబట్టి ఇనుము ఎక్కడ ఉంటుందో తైలంతో సంబంధం. శని అంటేనే తైలానికి అధిపతి, అంటే నూనె. ఇప్పుడు వాడే వెహికల్స్ కి సంబంధించింది కావచ్చు, ఇంట్లో వాడుకునే అన్ని వంటకాలు కావచ్చు, ఏదైనా ఇవన్నీ శని సంబంధం. అసలు శని ప్రభావం లేని ప్రపంచమే లేదు, మానవ జీవితమే లేదు. అటువంటి శని ఎలా తప్పు చేస్తున్నాడు? మనకు ఇన్ని యోగాలు ఇస్తున్నాడు కదా. కాకపోతే శని సంచారం జరుగుతున్నటువంటి రాశుల ప్రకారం బేస్ చేసుకొని కొన్ని రాశుల వాళ్ళకి కష్టాలు అనేటువంటివి వస్తాయి. ఈ కష్టాలను చూసి భయపడడం, ఈ మధ్య జనరేషనే ఇంత భయపడుతున్నారు. కానీ శని యుగ యుగాల నుంచి ఉన్నాడు. కష్టాలని ఎదుర్కొన్నారు కదా. పాండవులకు సంబంధించింది ఏంటి? వాళ్ళకి శని ప్రభావం, వాళ్ళ కష్టాలు ఎదుర్కోలేదా? నలదమయంతుల కథ ఏంటి? విడిపోయారు, రాజ్యభ్రష్టుడయ్యాడు, అయినా కష్టాలు ఓర్చుకొని మళ్ళీ కలిశారుగా. దశరథుడు ఏంటి? రాక్షసుల మీద యుద్ధం చేసినా ఓడిపోయేవాడు. ఈ శని ప్రభావంతోనే రాక్షసుల మీద యుద్ధం. అంటే ఏదైనా విజయం సాధించాలన్నా శని అనుగ్రహం కావాలి అని చెప్పి మనకు శాస్త్రం. ఈ శని ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపుతున్నాడు నెగిటివ్ అని అంటే, ఒకే ముక్కలో చెప్పాలి అని అంటే, ఈ జన్మల్లో మనం ఉన్నాం. గత జన్మలలో మనం ఎక్కడో జన్మించి ఉంటాం. ఈ జన్మల్లో మనం కష్టాలు అనుభవిస్తున్నాము లేదా సుఖాలను అనుభవిస్తున్నాము అని అనుకోండి. గత జన్మలలో చేసిన పనులు రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయినంతా కూడా ఎవరు అధిపతి? ఆ గత జన్మలో చేసిన సాక్షిభూతులు ప్రత్యక్షంగా సూర్య భగవానుడు. మంచి అయితే పుణ్యఫలం, చెడు అయితే పాపఫలం. ఈ పాప ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని ఈ జన్మలలో మనం అనుభవించాలి అంటే శని అనుగ్రహం వల్లనే అనుభవిస్తున్నాం. అందుకనే శని సంచారం చేస్తున్నప్పుడు కొన్ని రాశుల్లో వాళ్ళకి అద్భుతమైన విజయం. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎలా అవ్వగలిగాడు? ఈ ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తుండే వాళ్ళు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారు. మరి ఐరన్ వృత్తిని సంబంధించి చేసి కోట్లీశ్వరులు అయిన వాళ్ళు లేరా? స్టీల్ వ్యాపారస్తులు, మిట్టల్, వీళ్ళందరూ ఐరన్ తో కూడుకున్నది. ఇప్పుడు గ్రౌండ్ ఆయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రభావమే కదా. వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు కదా. శని ప్రభావం వలన ఆ సంబంధించినటువంటిది. దోషాలు కూడా శని ప్రభావంలో వస్తాయి. ఈ శని సంచారం జరుగుతున్నప్పుడు మంచి ఎలా ఉంటుందో, కొన్ని రాశుల్లో గత జన్మ దోషాలు, గత జన్మలలో పాప పనులు చేసినప్పుడు ఆ పాపపు పనుల ద్వారా వచ్చిన కర్మ ఫలితాన్ని ఈ జన్మలలో కష్టాల రూపంలో మనం అనుభవిస్తున్నాం. అందుకనే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీనరాశికి వెనక రాశి మీనరాశి, మీనరాశి తర్వాత రాశి అయినటువంటి మేషం, అంటే కుంభ మీన మేష రాశుల్లో జన్మించిన వారికి ఏలిన నాడి శని ప్రభావము. మిథున రాశికి 10వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి కంటక శని. అలాగే ధనుస్సు రాశికి 4వ రాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషము. సింహరాశికి 8వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అష్టమ శని ప్రభావము. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి 5, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగ శని. కన్యా రాశిలో జన్మించిన వారికి 7వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి
దాంపత్య లేదా భాగస్వామ్య శని. వెరసి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. ఈ శని ప్రభావంలో జరిగేటువంటిది మంచి అన్ని విధాలుగా. కొంతమందికి ఎలా చెప్పబడుతుంది, కొంతమందికి ఏలినాడు శనిలో ముఖ్యంగా మీన, మేష, కుంభరాశిలో జన్మించిన వారికి మొదట్లో యోగాన్నిచ్చి తర్వాత చెడు ఫలితం, మొదట్లో కొంతమందికి చెడు ఫలితాన్ని ఇచ్చి తర్వాత యోగ ఫలితం ఇస్తుంది. ఈ మిగతా అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని ఇవన్నీ ప్రభావితమైనటువంటివి. ఇందులో ఎటువంటి సమస్యలు వస్తాయంటే ముఖ్యంగా శని అంటేనే నిర్ధనం, అంటే ధనం ఉండకపోవడం. అన్ని అప్పులిచ్చి, తెలవని వాళ్ళకందరికీ అప్పులిచ్చి నష్టపోతుంటారు. లేదు ఉద్యోగము, వ్యాపారం పూర్తిగా వెళ్ళిపోతుంది. అది ఆ సమంగా ఇబ్బందులు. ముఖ్యంగా ఆయుఃకారకుడు శని కాబట్టి అనారోగ్యం తీసుకొస్తాడు, శత్రువులను పెంచుతాడు, కింది స్థాయి వాళ్ళతో కూడా మాటలు అనిపిస్తాడు. అలాగే ఒకటా రెండా అనేక రకాలుగా మానసిక ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా శని ప్రభావం అంటే మోకాల నుంచి పాదాల వరకు శని ఆర్గనైజ్ చేస్తుంటాడు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు చాలా మందికి వస్తున్నాయంటే జాతకంలో ఖచ్చితంగా ఈ గోచార రీత్యా ఈ శని ప్రభావమైనా కానీ జాతకంలో శని దశ అంతర్దశలు జరుగుతున్నా ఆ సమయంలో మోకాల ఆపరేషన్స్, పాదాలు ఇవన్నీ. కొంతమంది చూడండి, చాలా మటుకు 100కి 70 మంది నిలబడితే ఏ గోడ కానుకోనో, కుర్చీలో కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోరు, ఇలా జారుకుంటూ కూర్చుంటారు. అంటే ఒక సుఖంగా ఉండడానికి, అంటే వాళ్ళలో ఆ బలం ఉండదు, ఇలా వంగిపోయి కూర్చుంటారు. ఏంటి కారణం? ఆ బలహీనత శని. ఎవరి జాతకంలో చాలా మంది ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతుంటారు. చాలా మందికి కాల్షియం లోపం, ఐరన్ లోపం అని అంటారు. ఈ శని బాగోలేకపోతే ఇటువంటివి వస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా శ్వాస సంబంధంగా ఇటువంటి సమస్యలతో ఎదుర్కొంటుంటారు శని ప్రభావం వల్లనే. ఇలా చాలా మందికి నల్లటి మచ్చలు వస్తూ ఉంటుంటాయి, శని ప్రభావమే. ఇలా చెప్పాలి అని అంటే శని ప్రభావం వల్ల చాలా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇంకొకటి విచిత్రం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే సంపద. మన ఇంట్లో కష్టంలో పశువులు, భార్య, పిల్లలు, ఇవన్నీ దేవాలయ నిర్మాణం, ఇవన్నీ రుణం ఉంటే తప్ప చేయం. ఈ రుణం ఉండాలి అని అంటే మనకు ఇప్పుడు చాలా మందికి తెలియనటువంటిది శనిని చాలా తప్పుగా అనుకుంటుంటారు. కానీ వివాహం జరగాలంటే శని అనుగ్రహం ఉండాలి. ఆ విషయం ఎవరికి తెలియదు. గురుబలం ఎక్కువగా అనుకుంటారేమో. దానికన్నా శని బంధాన్ని ఇస్తాడు. సంతానం కూడా బంధమేగా, పేగు బంధమేగా. అవును. అలాగే భార్యాభర్తలన్నా బంధమేగా. ఇవన్నీ మన ఇంట్లో మనం సేవ చేస్తున్నాం. పశువుల ద్వారా మనకు పాలు వస్తాయి, డబ్బు వస్తుందనే కానీ ప్రతిరోజు మనం స్నానం చేసినట్టు వాటికి స్నానం చేయించాల్సిందేగా. అది మనం సేవ చేస్తున్నాంగా వాటికి. ఆ విధంగానైనా ఒక గొప్ప పని ఎవరు దేవాలయం కట్టించలేరు, కోట్లతో కూడుకున్నటువంటిది. అలాంటి గొప్ప పనులు చేయాలన్నా రుణం ఉంటే తప్ప చేయలేం. ఆ రుణాన్ని ఇచ్చేవాడు ఏ రకమైన ఆ రుణాన్ని కలిగించే భార్యాభర్తల రుణం, తండ్రి బిడ్డల రుణం, అలాగే పశువులైనా, డబ్బు సంపాదించడమైనా పూర్వజన్మలో ఆ యోగం ఉంటేనే, ఆ రుణం ఉంటేనే మనం ఈ జన్మలో సంపాదించగలుగుతాం, లేకపోతే సంపాదించలేము. ఇలాంటివి. అందుకని వీక్షించే ప్రేక్షకుల్లో మీకు వివాహమైన సందర్భం ఆ డేట్ పట్టుకొని చూడండి. ఖచ్చితంగా మీ గోచార రీత్యా మీ రాశికి అష్టమ శనో, అర్ధాష్టమ శనో, కంటక శనో, ఏలిన నాటి శనో జరుగుతుంటుంది. అందుకే భార్యాభర్తలు అవుతారు. పూర్వజన్మలో ఉండే రుణాన్ని మళ్ళీ బంధంలో తీర్చుకుంటారు. ఇది ఈ విషయం. అందుకనే శని అనగానే భయపడకుండా, శని నడుస్తున్నాడు అంటే వివాహం కాలేదంటే మాకు వివాహం అవుతుందని సంతోషపడండి. దానికై శని ప్రభావం నుంచి బయటపడడం కోసం కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఏం పరిహారం? ఈ శని ప్రభావం రోజున ముఖ్యంగా అమావాస్య సందర్భంగా లేదా మాస శివరాత్రి సందర్భంగా, ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజునైనా, ముఖ్యంగా పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున, ఈ రోజున దేవాలయానికి చేరుకుని కాలకృత్యాలు తీర్చుకుని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి కాలభైరవుడికి ఆవ నూనెతో అభిషేకం, ఈశ్వరుడికి కానీ శనీశ్వరుడికి కానీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడితే ఆ శని ప్రభావం నుంచి బయటపడతారు. ప్రదోషకాల సమయంలో నీలిరంగు పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి లేదా కాలభైరుడికి అర్చన చేసి రండి, చాలు. కాశీక్షేత్రాన్ని ఒకసారి సందర్శించుకుంటే సమస్త శని ప్రభావాలు దూరం అవుతాయని చెప్పవచ్చు.
ధన్యవాదాలు గురువు గారు. చాలా మంది భయపడ్డాము, బట్ క్లుప్తంగా వివరించారు. ఏంటి శని ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా విముక్తులు అవ్వచ్చు, అసలు ఏం జరుగుతుందని క్లియర్ గా వివరించిన ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.